అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసి సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే నితీష్ కుమార్ కాస్త పోరాడడంతో భారత్కు ఇన్నింగ్స్ ఓటమి తప్పింది. మొత్తానికి రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 175 పరుగులు చేయగలిగింది. దీంతో కేవలం 19 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టు వికెట్ నష్టపోకుండానే విజయం సాధించింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో భారత్ తమ అగ్రస్థానాన్ని కోల్పోయింది. భారత్పై గెలిచిన ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. 60.71 విన్నింగ్ పర్సెంటేజ్తో ఆసీస్ అగ్రస్థానంలో ఉంటే 59.26%తో సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. పింక్ బాల్ టెస్ట్లో ఓడిన భారత్ 57.29%తో మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితిలో భారత్ WTC ఫైనల్ బర్త్ దక్కించుకోవాలంటే ఆసీస్తో జరగబోయే చివరి 3 టెస్టులను గెలవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా WTC ఫైనల్ చేరుతోంది. చివరి 3 టెస్టుల్లో గెలవకపోతే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. WTC 2025 సైకిల్లో భారత్కు ఇదే చివరి సిరీస్ కాగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇంకా సిరీస్లు ఉన్నాయి. చివరి 3 టెస్టుల్లో గెలవకపోతే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. WTC 2025 సైకిల్లో భారత్కు ఇదే చివరి సిరీస్ కాగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలకు ఇంకా సిరీస్లు ఉన్నాయి. ఆ సిరీస్ ఫలితాలు భారత్ ఫైనల్ బర్త్ను ఖరారు చేయనున్నాయి.